స్పూన్స్ ఆయిల్, అందులోనే పోపులు పల్లీలు వేసి వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ జీడిపప్పు వేసి వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ రౌండ్గా కట్ చేసుకొని 1 కప్పు క్యారెట్ కూడా తీసి దీన్ని కూడా బాగా వేగించుకోవాలి. దగ్గరగా వచ్చింది కదా, దీంట్లో టమాటా వేసి దీన్ని కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 కప్పుకి 2 కప్ వాటర్స్ తీసుకోవాలి. దీనికి సరిపడగా సాల్ట్ కూడా 2 స్పూన్స్ సాల్ట్ పడింది, నాకు 2 స్పూన్స్ వేసుకున్నాను. దాని తర్వాత దీన్ని బాగా బబుల్స్ వచ్చేంత వరకు మరగపెట్టుకొని దీంట్లో సేమియా పోసి కూడా వేసేయాలి. అంతే, ఒక 10 మినిట్స్ ఉంచాక దీన్ని రెడీ అయిపోయినట్టే. అందరూ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.